స్కిట్ హిట్ కొడుతూ మన ఆడియన్స్ ని నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తుంది మరెవరో కాదు మన టీమ్ వెంకీ. లెట్స్ వెల్కమ్ దెం. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. సరే మనం అలా షాపింగ్కి వెళ్దాం పదా. నేను రాను. ఎందుకు? మొన్న ఇలాగే షాపింగ్ కని తీసుకెళ్లి రేషన్ షాప్ ముందు అరగంట సేపు లైన్ లో నుంచోబెట్టావు. అయినా నిన్ను అనవసరంగా చేసుకున్నాను సార్. నా ఫస్ట్ ఒక సంబంధం వచ్చింది సార్, అది చేసుకుంటే చాలా బాగుండేది. అసలు దాన్నే చేసుకోవాల్సింది కదా. నా పెళ్లిలో గుర్రం పారిపోయింది సార్, లేకపోతే అదే పెళ్లి చేసుకునేవాడిని. ఏవండి, గుర్రం పారిపోతే పెళ్లి ఆగిపోతుందా? గుర్రం మీద పెళ్లి కూతురు దాని లవర్ ఉన్నాడు. అమ్మాయి చాలా స్పీడ్ అనుకుంటా. అదేలే. నీకేమైనా కోరికలు ఉన్నాయా? అవునండి. ఏంటవి? అర్ధరాత్రి 12 గంటలకి మీతో లాంగ్ డ్రైవ్ 120 స్పీడ్ తో వెళ్ళాలని నాకు కోరికగా ఉందండి. అప్పుడు అది కోరిక కాదే, శివరి కోరిక అవుతుంది. ఇలాంటి రిస్క్లు ఏం చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఒక అందమైన కూతురుంది. అది మామూలుది కాదు సార్, చందమామే నేలకు దిగొచ్చినట్టుంటుంది. నమ్మరా? అమ్మా చిట్టి తల్లి ఒకసారి రారా కన్నయ్య. చిట్టి తల్లి బంగారు కొండ. అదిగో చూడు జానీ మాస్టర్. జాజా అనకి ఆయన పోయినా పోతాడు. లాస్ట్ స్కెడ్యూల్ అట్లనే వెళ్ళిపోయాడు మధ్యలో. అక్కడ చూసారా మేడం? బిందే కాదు, బిందు మాధవి గారు. అక్కడ ఆయన ఎవరో తెలుసా? నాన్న అంటదంటే అది నాన్న నాన్న అనట్లేదండి. నవదీప్ అనడానికి ట్రై చేస్తుంది. ఇంకోసారి ట్రై చేయక, నా గుండె వేలాగుంది. ఇదిగో ఇక్కడ ఈమె ఎవరో తెలుసా? తిట్టినట్టుంది అది. అదిగో అక్కడ చూడు, వాళ్ళు ఎవరు? సుప్రీత. సుప్రీత సుప్రీత సుప్రీతనే సుప్రీత. దాన్ని తీసుకొని వెళ్ళి స్టేజ్ పాడు చేసినట్టున్నది. సార్ మా పాప సార్, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. రే చిట్టి తల్లి. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఏవండి, పంచభూతాలంటే మీకేంటో తెలుసా? మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ అమ్మమ్మ. ఏవండి, పంచభూతాలంటే ఏంటంటే గాలి, నీరు, నిప్పు, నేల, భూమి. అవ్వా, నేను ఇంకా పీక్కు తినే వాటిలో పంచభూతాలు అంటారేమో అనుకుని మీ వాళ్ళ పేరు చెప్పాను. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను. సార్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మాది లవ్ మ్యారేజ్ సార్. నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు సార్. ఏమండి, మీకు కూడా నాలో కళ్ళు కనిపించవా? కలుద్దాం కావాలా? చెప్పు. అంది కొంచెం అంది సీసీ కెమెరా. ఏవండి, ఈ కాలంలో అంటే దొంగలు పడకుండా సీసీ కెమెరాస్ ఉన్నాయి, మరి ఆ కాలంలో ఏంటండి? ఉన్నారుగా మన బామ్మలు, అలే పెద్ద సీసీ కెమెరాలు. ఇంత పెద్ద సెట్ లో ఒక్క కెమెరా కూడా లేదు. ఎందుకు లేరు? మీ బామ్మ మా బామ్మ ఉన్నారుగా. ఎక్కడా? అదిగో సుప్రీత మా బా, అగో దీపిక నాన్నమ్మ. అయిందా? బాగైందా? సరేనండి, మన కొడుకంతండి. ఓరి ఇంకా రాలేదా? ఒరే కొడకా,
ఈడే సార్ మా కొడుకు. అదిగోరా మాస్టర్ జానీ. సరే డాడీ. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇచ్చేస్తా. ఏటి ఇచ్చొస్తారా? జానీ అన్నావు కదా, జానీ చెత్తా. డాడీ నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మరా? ఆ బొమ్మే కావాలి. ఏ బొమ్మరా? అక్కడ కూర్చోబెట్టిన బొమ్మే కావాలి. ఆవిడ బొమ్మ కాదురా, బిందు మాధవ్ గారు. అంటే జానీ మాస్టర్ అంకుల్ బొమ్మ కోసం పాడవాడండి. అదేనా ఈ బొమ్మేనా? ఏ పాటరా? బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను తిప్పుకుంటిదే అని పాడిండు కదా, ఈ బొమ్మ కోసమేనా? ఆవిడ ఈవిడ కాదు, కానీ ఈవిడ కూడా ఆవిడ లాంటిదే. అగా నవదీప్ గారు చూడు. నాకేం తెలియదు డాడీ. ఈయనని నువ్వు మన ఇంట్లో లేనప్పుడు మన ఇంట్లో చాలా సార్లు చూసినా. నిజం చెప్పు. నిజమే చెప్తానమ్మా. కరెక్ట్ గా చెప్పరా, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? మన ఇంట్లో మన టీవీలో మాస్ జాతర ప్రోగ్రామ్ వస్తాను కదా, దాంట్లో చూసిన. ఏం మాట్లాడుతున్నావురా? ఈడి నమ్మి నన్ను అనుమానిస్తావా? డాడీ వాడు ఇదే సొంతం ఎక్కేసాడు. मेरा lover 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 है, मैं तुझको दिया पावर है. ఏటే అలా బయటకు వెళ్ళి వస్తానే. ఎందుకో? భార్య బాధితులకి అక్కడ పెన్షన్ ఇస్తున్నారంటే అలాగే వెళ్ళి వస్తానే. సరే తిన్నంగా రాలేదనుకో, నా కోసం తెలుసు కదా, చెక్కేస్తాను. నాకు చెక్ వద్దే, క్యాష్ కావాలి. ఏట్రా పంచలేస్తావా? అయినా నువ్వు ఎల్లా సంతానం తీసుకురా. అలాగేనే వస్తాను. శ్రీకాకుళం మంది ఆయ్ తెలుస్తుంది. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఎవరిని తీసుకుని వస్తున్నారా? జానీ మాస్టర్ గారు నమస్కారం జానీ మాస్టర్. నవదీప్ గారు నమస్కారం నవదీప్ గారు. ఇక్కడ చూడు. సప్రిత ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది, తిందురా స్వీటీ. అప్పుడు సుప్రీత. సప్రిత చిన్న కథ కదిరిద్యా. అక్కడ చూడు దీపిక గారు. ఏమైంది నాన్న మళ్ళీ? అమ్మా అమ్మ జేజమ్మ కాదు, అమ్మమ్మ. ఏమనుకోకండి, సంటి బిడ్డ అమ్మా. మీరు కూడా తెలియకుండా మీ పిల్లల్ని స్కూల్ కి రెడీ చేశారా? ఈ రోజు స్కూల్ లేదు. ఎందుకు? ఇవాళ సెకండ్ సాటర్డే కదా, సో అందుకని స్కూల్ లేదు. ఎలాగో స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఆడుకుంటారులేండి. చిట్టి తల్లి, వీళ్ళతో ఆడుకుంటావా? అబ్బాయిలతో ఆడుకునే వయసు నాకు ఇంకా రాలేదు నాన్న. అది కాదే, నార్మల్ గేమ్ ఆడతావా అన్నాను. నానా నువ్వు కూడా వెళ్ళి ఆడుకుంటావా నానా? పదండి వాళ్ళు ఆడుకుంటారు, పదండి. ఏ మాట? రైలాట. ఓకే. నేను ఇంజన్, నేను భోగి, నువ్వు భోగి. నువ్వు చుక్కు బండి వస్తుంది. జ్వరంత పక్కకు జరగండి, ఆగిన తర్వాత ఎక్కండి. ఏరే ఇంజన్, బొగ్గును అక్కడ వదిలేసి ఈ బొగ్గులు వేసుకుని ఏం చేస్తున్నావురా? ఏరా బొగ్గులు, ఏం లేకుండానే ఇంజన్ వేసుకుని వెళ్ళిపోతారా? ఏమైంది? వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టిరు నాన్న. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆడపిల్లని చూడకుండా అలా కొడతారా? బుద్ధి లేదు, అలా కొడతారా? మా డాడీ పిలువురా మీ అయ్య, ఎవరు అడుగుతా?
ఏమైందిరా? అంకుల్ కొట్టాడు. అంకుల్ కొట్టిండు డాడీ. ఏరా చిన్నపిల్లలను చూసుకోకుండా కొడతావా? మేమేం మీ అబ్బాయిలు కావాలని కొట్టలే, మా అమ్మాయిని ఫస్ట్ కొట్టిండు. ఏరా తల్లి చెప్పు, వీడు నిన్ను కొట్టిండు కదా? లేదు నేనే అని కొట్టిరా, లేదు నేనే అని కొట్టిరా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. వాళ్ళిద్దరు కొట్టారని చెప్పావు. తుత్తే అబద్ధం చెప్పిన. ఇదిగో వాళ్ళు గొడవకు వచ్చారు, వాళ్ళిద్దరు నన్ను జుట్టుబట్టి పీకారు, బాగా కొట్టారని చెప్పు, అప్పుడు నేను చూసుకుంటా. ఇదిగో వీళ్ళిద్దరు నిన్ను కొట్టారా లేదా చెప్పే. వీడు నన్ను కొట్టుడేంది? ఆ వీళ్ళనే నేను కొట్టినా, ఇప్పుడు కూడా కొడతా. ఏంట్రా ఏంట్రా మీరు ఆగే, మా పిల్లల్ని అంటారా? అసలు ఏమనుకుంటున్నారు? ఆగండ్రా, ఆగే, ఏమాడుతుర్రా? ట్రైన్ వస్తుంది నాన్న, అడ్డం రాకు. మీకోసం మేము ఇక్కడ తండుకుంటున్నది, మీరు ఇక్కడ ఆడతారా? నడవండి ఇక్కడ నుంచి. ఇంకొకసారి మీరు వాళ్ళు మధ్యలో కాదు. ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే నరికేస్తా. పోరా. ఈ అడ్రస్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఓ ఇదా అండి, అమీర్పేట్. జస్ట్ నేను స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్కి వెళ్ళాను. చాక్లెట్ కావాలి. మా పాప అండి, కొనిస్తా బయట లైన్ నోడు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళారనుకోండి. నాన్న ఇంత పెద్దది కావాలి. ఎంత పెద్దదే? ఇది ఇంత పెద్ద. కొనిస్తాను. కూర్చో, అడ్రస్ చెప్తున్నా ఇక్కడ. చెప్పండి. లెఫ్ట్కి వెళ్ళాను అనుకోండి, రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ బస్ స్టాప్ ఉంటుందండి. ఆ బస్ స్టాప్ లో మీకు బస్సు వస్తుంది, వెళ్ళండి. బాయ్ అండి, బాయ్ బాయ్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు పాపా? ఆంటీ, అంకుల్ ఇంకో ఆంటీతో మాట్లాడుతున్నా, టిల్లు చూసినందుకు కొట్టిండు. మాట్లాడుతున్నావా? అది కాదు, అది కాదు, అది కాదే. చెప్పండి. ముద్దు కూడా పెట్టుకున్నాడు. అయిందా? బాగా అయిందా? ముద్దు పెట్టుకున్నానా నేను? ముద్దు పెట్టుకున్నా కాదు, అంకుల్ ఆంటీ నాకు చేస్తున్నాడు. చేసుకున్నావు. నీకు ఇదేం పోయారో కనరా, నీకు ఇదేం పోయారో. ఇంటికి రా, చెప్తాను ఈ పని. అమ్మా నాన్న ఏం చేయలేదమ్మా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడే నువ్వు చెప్పేది, ఎప్పుడే నువ్వు చెప్పేది? అది నన్ను కొట్టిపోయిన తర్వాత ఇప్పటికైనా అబద్ధాలు ఆడేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం చెప్పానా? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తా చేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు చూసుకుంటా. ఏరా నా పెళ్ళానికి నాకు నన్ను పెట్టిస్తారా? నన్ను పెట్టిస్తారా? విను, మీ అబ్బాయి విను. మమ్మీ మళ్ళీ కొట్టడా? ఏమైంది? ఇక డైలాగ్స్ లేవు, డైరెక్ట్ రావే. వస్తావా? ఓకే. ఏం చేస్తున్నారా? రైలు ఆట ఆడుతున్నాం. నువ్వేంటి? నేను ఇంజన్. భోగి. బొగ్గు బొగ్గు బొగ్గు. మీకోసం మేము కొట్టుకొని బొగ్గు బొగ్గు అయితే అంటే మీరు ఇంజన్ ఆట ఆడతారా? ఫస్ట్ వీళ్ళని కొట్టిన కొడక